సో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైపోయిందని కూడా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. అసలు ఈ రిజల్ట్ని ఎలా చూస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు సుమిత్రా ఆనంద్ గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, ఎట్లా చూస్తూ ఉన్నారు సెలబ్రేషన్స్? ఒకవైపు గాంధీ భవన్లో చేస్తూ ఉన్నారు, పటాకులు పేలుస్తూ ఉన్నారు, మా యొక్క 6 గ్యారెంట్లకి ప్రజలు ఫిదా అయిపోయారు, మళ్ళీ రిజల్ట్ ప్రజలు మాకు పట్టం కట్టిరు, ఇక ఫామ్ హౌస్ పోయిన వ్యక్తి ఫామ్ హౌస్కే పరిమితమయ్యే విధంగా రిజల్ట్ వచ్చింది అనే విధంగా అంటున్నారు. ఎట్లా వస్తారు? నమస్తే. ముందుగా కాంగ్రెస్కి ఇది గెలుపు కాదు, బీఆర్ఎస్కి ఓటమి కాదు. సావు తప్పి కన్నులు ఒట్టబోయితే సంబురాలు చేసుకుంటున్నారు. చేసుకోనివ్వండి, సావు తప్పింది కదా, సావు తప్పినందుకైనా సంబురాలు చేసుకోవాలి కదా, చేసుకొనివ్వండి. వాళ్ళు ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పిండ్రో, వాళ్ళు ఏదైతే నిన్నటి వరకు చెప్పిండ్రో 90% ఫలితాలు మావే, వార్ వన్ సైడ్ అనేటువంటి మాట ఏదైతే చెప్పిందో ఆ మాట అయితే జరగలేదు కదా. ఇప్పుడు వార్ వన్ సైడ్ లేదు, బలమైన పోటీ బీఆర్ఎస్ ఇచ్చింది, బీఆర్ఎస్ గట్టిగా ఎదిరించింది, బీఆర్ఎస్ కాంగ్రెస్తో తలపడ్డది, ప్రజలు బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు, మెజారిటీ సీట్లు మేము సాధించినాం, చాలా సీట్లు 800కు పై చిలుకు వార్డులు మేము గెలుచుకోగలిగినాం. దీన్ని బట్టే అర్థమవుతుంది కదా. గతంలో వార్ వన్ సైడే అంటే ఎట్లా ఉంటుంది అని అంటే, గతంలో బీఆర్ఎస్గా మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్కో 4 సీట్లు, బీజేపీకో 3 సీట్లు, అప్పుడు వార్ వన్ సైడ్, బీఆర్ఎస్ మాత్రమే విజేత. అట్లుంటుంది. ఇప్పుడు అట్లా లేదు కదా పరిస్థితి. మున్సిపాలిటీలు ఎన్ని అనేది కాకుండా వార్డు సభ్యులు కౌన్సిలర్లుగా కానీ కార్పొరేటర్లుగా కానీ మేము ఎంత సంఖ్యలో, భారీ సంఖ్యలో గెలుచుకున్నాం. 1-2 ఓట్లతో కొంతమంది పోయారు. ఇట్లా అది కూడా కాంగ్రెస్ తన అంగబలాన్ని, అర్థబలాన్ని ఉపయోగించుకొని, అధికార యంత్రాంగాన్ని అంతా ఉపయోగించుకొని అధికార దుర్వినియోగం చేస్తూ, ముఖ్యమంత్రి గారు కాలికి బలపం కట్టుకొని జిల్లాలన్నీ తిరిగి, ముఖ్యమంత్రి గారు మీడియా దృష్టి మళ్లిస్తూ, ముఖ్యమంత్రి గారు మరి ఇట్లాంటి ఎన్నికల సందర్భంగా మా అగ్రనాయకుల మీద టెలిఫోన్ ట్యాపింగ్ లాంటి దుర్మార్గపు ప్రచారాలకు, సిట్టు విచారణలకు పిలుస్తూ, మా ఉద్యమ దళపతి, రాష్ట్ర సాధకులు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద అవాకులు చవాకులు పేలుతూ, దుర్భాషలాడుతూ ప్రధాన మీడియా అలాగే సోషల్ మీడియాల దృష్టి మళ్లించినప్పటికీ ఫలితాలు ఈ విధంగా బీఆర్ఎస్కు ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఉండడం చూస్తూ. అంటే కవిత గారు కూడా ఇక్కడ ముఖ్య పాత్ర పోషించినట్టు కూడా కనబడతా ఉంది. తనకు సంబంధించిన కూడా ఏదైతే వాళ్ళకు పార్టీ అభ్యర్థులు కూడా కొంత విజయం దిశ కూడా 1-2 స్థానాలు కూడా గెలుచుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ ప్రభావితం ఏమన్నా ఉందని అంటారా కవిత గారి ప్రభావం బీఆర్ఎస్ పైన? ఆమె ఆరోపణలు కావచ్చు, ఆమె మాట్లాడే విధానం కావచ్చు, బీఆర్ఎస్ నేతల పైన అవేమన్నా ఉన్నాయంటారా? ప్రభావం చూపాలనుకొని ఆమె ఏమన్నా పనిచేస్తే చేసి ఉండవచ్చు, కానీ ఆ ప్రభావం చూపిందని అయితే నేను అనుకోను. ఏదో కొద్దిమంది గెలిచిండు అంటున్నారు, ఆ గెలిచిన ఆయన కూడా బీఫామ్ తనే ఇచ్చిందని అంటారు. మళ్ళీ ఆయన ఏమో లేదు మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మీదనే గెలిచినాం, కవిత గారి జాగృతి మీద కాదు అని చెప్తున్నటువంటి సందర్భాన్ని విన్నాము. ఏది ఏమైనా కేసీఆర్ గారు రాష్ట్ర సాధకులు. ఆమె ఏదైతే నిన్న సభ పెట్టిండ్రో ఆ సభలోని వక్తలే కొంతమంది కేసీఆర్ గారి వల్లనే రాష్ట్ర సాధన జరిగింది, కేసీఆర్ గారితోనే తెలంగాణ ఏర్పడ్డది, కేసీఆర్ గారిని మాటలు అనడం తగదు, కేసీఆర్ గారితోనే తెలంగాణని స్పష్టం చేయడం జరిగింది అక్కడ వక్తలు. దీన్ని బట్టి కేసీఆర్ గారితోని తెలంగాణను విడదీయలేం, కేసీఆర్ గారు లేని తెలంగాణ లేదు. ఆయన 9.5 సంవత్సరాల పాలన అయితేనేంది, 15 సంవత్సరాల ఉద్యమం అయితేనేంది, ఆషామాషి వ్యవహారం కాదు. ఎన్ని పదవులని త్యాగం చేయగలిగినరు ఆయన, ఎన్నిసార్లు పదవులను విడిచిపెట్టగలిగినరు, ఉద్యమం కోసం రాజీనామాలు చేయగలిగిన, కేంద్ర మంత్రి పదవిని ఇవాళ ఒక కౌన్సిలర్గా గెలవడానికి, వార్డు సభ్యుడిగా గెలవడానికి ఆపసోపాలు పడుతున్నది కాంగ్రెస్. మరి ఆ రోజు తన ఎమ్మెల్యే పదవిని, తన ఎంపీ పదవిని, తన కేంద్ర మంత్రి పదవిని, తమ రాష్ట్ర మంత్రి పదవుల్ని ఇట్లా వదిలిపెట్టేసింది కదా. ఎందుకోసం? తెలంగాణ రాష్ట్రం కోసం కదా, రాష్ట్ర ఏర్పాటు జరగాలని కదా, ఆ ఆకాంక్ష కోసం. ఆ ప్రజలకు అది తెలియదా? ఈ రిజల్ట్ ఏదైతే ఉందో కేటీఆర్ నాయకత్వం మీద కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే కేటీఆర్ నియమించారో అప్పటి నుండి పార్టీకి ఓటమినే చవి చూడడం జరుగుతూ ఉంది. కేటీఆర్ నాయకత్వాన్ని బీఆర్ఎస్ లీడర్లు కూడా తీసుకోవట్లేదు అన్న విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అదేం లేదండి, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారిని నియమించిన తర్వాత ఉప ఎన్నికలు ఏవి జరిగినా గతంలో ఫలితాలు మాకే వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇది గెలుపే.
చెప్తున్నా కదా, గతంలో కాంగ్రెస్ మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏ ఫలితాలని సాధించింది, ఇప్పుడు మేము ఏ స్థాయి ఫలితాలని సాధించగలిగాం. ఇది ప్రతిపక్షంగా తప్పకుండా మా గెలుపే. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గానైతేనేంది, హరీష్ రావు గారు ముఖ్య నాయకుల్లో ఒకరిగా అయితేనేంది, వాళ్ళు మరి ప్రచారం చేసిండ్రు, ప్రజల్లోకి వెళ్ళిండ్రు. ఈ దుష్ట కాంగ్రెస్, ఈ రేవంత్ రెడ్డి సర్కారు ప్రజల దృష్టి మళ్లించడానికి, మీడియా దృష్టి మళ్లించడానికి బూతులను, అసభ్య పదజాలాన్ని, అనుచిత వ్యాఖ్యలను, కేసీఆర్ గారి పట్లనే అనుచిత వ్యాఖ్యలను నమ్ముకొని దృష్టి మళ్లించే ప్రయత్నం చేసిండ్రు. ఎన్నికల ముందర పెట్టుకొని సిట్, టెలిఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలను తెర మీదకి తీసుకొచ్చారు. ప్రతి ఎన్నికకు ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తారు, మళ్ళీ దాన్ని అట్లా పక్కన పెడతారు. ట్యాపింగ్ లేదు, ఏమీ లేదు, ఇది డొల్ల కేసు, ఇది లొట్టపీస్ కేసు అని కేటీఆర్ గారు స్పష్టంగా ఇదివరకే చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ మంత్రులే, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు తన ఫోన్ ట్యాప్ బీఆర్ఎస్ చేస్తున్నది అంటాడు. ఇది హోంశాఖ మాత్యులుగా మరి రేవంత్ రెడ్డి గారి వైఫల్యం అందామా? వాళ్ళ అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంది? లేదా మంత్రి గారు మరి ముఖ్యమంత్రిని అనలేక బీఆర్ఎస్ మీద వేస్తున్నారా? ఆ వైఫల్యాన్ని అయితే ఎత్తి చూపిరు కదా. కాంగ్రెస్ పాలనలో టెలిఫోన్ ట్యాపింగ్ అవుతున్నదని స్వయంగా వాళ్ళ మంత్రులు, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలోనే చెప్పిండ్రు, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి స్పష్టమవుతుంది కదా, పాలనలో వాళ్ళు విఫలం చెందిరు. ప్రజలు ఇది అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎలక్షన్స్ కూడా ఇవే రిపీట్ అయిపోతాయి, జిహెచ్ఎంసీ లో కూడా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. లేదు, ఈ ఫలితాలు కాంగ్రెస్కి ఇంకా వచ్చే అవకాశం లేదు. ఇప్పటిలాగా ప్రతి సందర్భంలో ఏముంటుంది, దృష్టి మళ్లించడానికి ప్రజలను ఎన్నిసార్లు మోసగిస్తారు, ప్రజలను ఎన్నిసార్లు బురుడి కొట్టించగలుగుతారు? అది సాధ్యం కాదు. ప్రజలు విజ్ఞతతో ఉన్నారు, తెలుసుకుంటారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన, మద్యాన్ని ఏరులుగా ప్రవహింపజేసిన, మరి వాళ్ళు దాచుకున్నటువంటి మూటలని ఈ సందర్భంగా స్కామ్లు, రోజొక స్కాముల్లో వాళ్ళు దాచుకున్నటువంటి మూటల్ని ఈ సందర్భంగా వాళ్ళు పంపకాలు చేపట్టినా, ఏం చేసినా ప్రజలు విఘ్నులు. తప్పకుండా బీఆర్ఎస్తోనే హైదరాబాద్ డెవలప్మెంట్ బీఆర్ఎస్తోనే కదా. సినిమా యాక్టర్లు, రజనీకాంత్ లాంటి సినిమా యాక్టర్లు, లయా లాంటి సినిమా యాక్టర్ వచ్చి హైదరాబాద్ని చూసి అసలు ఇది హైదరాబాదేనా అని ఆశ్చర్యపోయిన సందర్భాలు గతంలో ఉన్నాయి కదా. ఆ స్థాయిలో అభివృద్ధిని మరి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా, కేటీఆర్ గారు ఐటీ శాఖ మాత్యులు, తర్వాత మున్సిపల్ శాఖ మాత్యులుగా ఐటీ రంగాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేసిరో తెలియదా? యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారి నాయకత్వాన్ని యువత ఆకర్షితులైతా ఉన్నారు. యువత రాజకీయాలంటే మక్కువ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి యువ నాయకత్వం హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఆ స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. అందరి కోసం పనిచేస్తూ ఉన్నారు. క్లాస్, మాస్ అన్ని వర్గాల కోసం ఈ నాయకులుగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నారు. హైదరాబాద్ తప్పకుండా ఆలోచిస్తుంది. అనేక ఫ్లైఓవర్ల నిర్మాణము, రోడ్ల నిర్మాణము, అన్ని రకాలుగా 24 గంటల కరెంట్ అయితేనేంది, ప్రతి ఇంటికి తాగునీరు అయితేనేంది, ప్రతిరోజు తాగునీరు అయితేనేంది, ఇవన్నీ బీఆర్ఎస్ వల్లనే సాధ్యమైనవి. పవర్ హాలిడేలు లేనటువంటి కరెంటు బీఆర్ఎస్ వల్లనే సాధ్యమైంది. తప్పకుండా హైదరాబాద్ ఎన్నికల విషయంలో ప్రజలు ఆలోచిస్తారు. ఈ పార్టీ ఫలితాలు కూడా రేపొద్దున కాంగ్రెస్కు రావు.